యాక్చువల్గా ఈ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీన్స్ అందులో భాగంగా నిర్మించిన ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 బ్యారేజీల మీద ఘోష్ కమిషన్ రిపోర్ట్ రావడం, ఆ రిపోర్ట్ అసెంబ్లీలో పెట్టడం, అసెంబ్లీలో పెట్టిన రిపోర్ట్ మీద సుదీర్ఘ చర్చ, ఆ తర్వాత ముఖ్యమంత్రి అర్ధరాత్రి సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి ఈ యొక్క కేసును అప్పగిస్తున్నామని చెప్పడం ఇవన్నీ జరిగినాయి. అయితే అప్పటికే కేసీఆర్ అండ్ హరీష్ రావు హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడం, ఫస్ట్ టైం వాళ్ళకి రిలీఫ్ దొరకలేదు, మీరు అసెంబ్లీలో పెడతా అంటున్నారు కదా పెట్టనివ్వండి, ఆ తర్వాత ఆలోచిద్దామని కోర్టు తీర్పు వాయిదా వేయడం జరిగింది వాళ్ళ పిటిషన్ల పైన విచారణ. దాని తర్వాత మళ్ళీ విచారించిన కోర్టు నిన్న కొంత రిలీఫ్ ఇచ్చింది కేసీఆర్కి అండ్ హరీష్ రావుకి. ఏమన్నది, జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఈ ఇద్దరిపైన ఎలాంటి చర్యలు తీసుకోకండి, అంటే మొత్తానికే తీసుకోకండి అని కాదు, మేము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఈ కమిషన్ దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోకండి అని ఒక స్టే ఇచ్చింది. ఇది జనరల్గా చాలా కేసెస్లో ఇది మనకు నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు గతంలో ప్రభాకర్ రావు అరెస్ట్ అయినప్పుడు అమెరికా నుంచి వచ్చే ముందు సుప్రీంకోర్టు ఆయనకు ఒక రిలీఫ్ ఇచ్చింది, నువ్వు ఫస్ట్ అయితే రా, ఆగస్టు 5వ తేదీ వరకు నిన్ను ఎవరు అరెస్ట్ చేయరని రిలీఫ్ ఇచ్చింది. సో అట్లాంటి రిలీఫే ఇది కూడా. గతంలో కేటీఆర్ ఈ కార్ రేసింగ్ దాంట్లో కూడా అలాంటి రిలీఫే పొందిండు. సో ఈ కేసులో కూడా వాళ్ళిద్దరికీ అలాంటి రిలీఫ్ ఇచ్చింది. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు వద్దు, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, మధ్యంతర పిటిషన్లలోనూ కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం, ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ జరుపుతుందని ప్రభుత్వం వెల్లడి. ఇక్కడ 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి, పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా వాళ్ళ మీద కఠినమైనటువంటి యాక్షన్లోకి దిగకండి అని కోర్టు చెప్పింది. అడ్వకేట్ జనరల్ కూడా వాదన వినిపిస్తూ మేము ఈ సిబిఐ ఎంక్వైరీ అనేది ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ జరుపుతుంది. అప్పుడు ఒక క్వశ్చన్ రైజ్ అవుతున్నది, మరి ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా సిబిఐ విచారణను మీరు ఇక్కడ ఏదైతే కోర్టులో మాట్లాడుతున్నారో మరి ఘోష్ కమిషన్ ఎందుకు, దానికి అంత ఖర్చు ఎందుకు? అదేదో ఆనాడే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రాగానే ఆ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా సిబిఐకి ఇచ్చి ఉంటే ఇవాళ 1.5 year సమయం వృధా అయ్యేది కాదు కదా, అంత డబ్బులు ఖర్చు అయ్యేవి కాదు కదా. నాట్ ఓన్లీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్, క్యాగ్ రిపోర్ట్ ఉన్నది కదా, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, భారతదేశ అత్యున్నత రాజ్యాంగబద్ధ సంస్థ కదా ఆడిటింగ్లో. మరి ఆ క్యాగ్ రిపోర్ట్ మీద సిబిఐ ఎంక్వైరీ వేసి ఉండొచ్చు కదా. ఎందుకంటే ప్రభుత్వం చివరికి అక్కడికి వచ్చింది, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ బేస్ చేసుకొని సిబిఐ ఎంక్వైరీ చేస్తుందని. ఇగో కాళేశ్వరం ప్రాజెక్టు పైన జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపైన ఎలాంటి చర్యలు తీసుకోరాదంటూ హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాళేశ్వరం నిర్మాణం, పర్యవేక్షణ తదితరాలపైన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా సిబిఐ విచారణకు అప్పగించినట్టు ప్రభుత్వం తెలిపిందని ఉన్నత న్యాయస్థానం పేర్కొన్నది. అంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ని బేస్ చేసుకుని మేము సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించినాం. మరి ఘోష్ కమిషన్ రిపోర్ట్ దేనికి? జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోబోమన్న ప్రభుత్వ హామీని రికార్డ్ చేసింది. మధ్యంతర పిటిషన్లతో పాటు ప్రధాన పిటిషన్లలో కూడా కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. చర్యలు ఏమైనా తీసుకున్నారా? జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కేసీఆర్, హరీష్ రావులు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లపైన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. నివేదికను అసెంబ్లీలో పెట్టారా, ఏమైనా చర్యలు తీసుకున్నారా అంటూ అడ్వకేట్ జనరల్ని హైకోర్టు ప్రశ్నించింది. అప్పుడు ఏజీ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదన వినిపిస్తూ కమిషన్ నివేదిక పైన అసెంబ్లీలో చర్చ జరిగింది, చర్యల నివేదిక పైన చర్చించలేదని తెలిపారు. అంటే ఏం చర్యలు తీసుకోవాలన్న దాని మీద అసలు డిబేటే లేదు, కేవలం అసెంబ్లీలో పెట్టి దాని మీద మాట్లాడినాం. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ కమిషన్ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ కొనసాగుతుందా అని ప్రశ్నించింది. ఇప్పుడు కమిషన్ రిపోర్ట్ని అసెంబ్లీలో పెట్టారు కదా, ముఖ్యమంత్రి సిబిఐకి ఇస్తున్నామని చెప్పారు కదా, మరి ఏ రిపోర్ట్ ఆధారంగా చేసుకొని మీరు సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు, సిబిఐకి ఎంక్వైరీకి ఇవ్వడం జరిగింది అని కోర్టు మళ్ళీ అడ్వకేట్ జనరల్ అడిగింది. అప్పుడు ఏమంటుండే అడ్వకేట్ జనరల్? అప్పుడు ఏజీ స్పందిస్తూ జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ జరపదు అని హామీ ఇచ్చిరట. అసలు ఘోష్ కమిషన్ నివేదిక సిబిఐ పరిగణలోకి తీసుకోదు, దాని ప్రకారంగా విచారణ జరపదు. మరి ఎందుకు ఈ కమిషన్ రిపోర్ట్? 1.5 year సమయం ఎందుకు? ఇన్ని కోట్ల డబ్బులు ఖర్చు ఎందుకు? ఇంత సమయం వృధా ఎందుకు?
ఇప్పుడు ఏమంటున్నాడు, ఎన్డీఎస్ఏ నివేదికతో పాటు ఇతర సమాచారం ఆధారంగా విచారణ జరపాలని కోరాము. సిబిఐ విచారణ కోసం వ్యక్తుల పేర్లను ఇవ్వలేదని తెలిపారు. కమిషన్ నివేదిక పైన అసెంబ్లీలో చర్చ జరిగిందని, నివేదిక ఆధారంగా ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని చెప్పారు. కమిషన్ నివేదిక ఆధారంగా విచారణ చేపట్టకుండా ఉత్తర్వులు ఇవ్వండి. కేసీఆర్ హరీష్ రావుల తరపున సీనియర్ న్యాయవాదులు ఆర్యమ సుందరం, దామా శేషాద్రి నాయుడు వాదన వినిపిస్తూ సిబిఐకి కేసు అప్పగిస్తూ జారీ చేసిన జీవోలోనే కమిషన్ నివేదిక ప్రస్తావన ఉన్నది. నివేదికను సిబిఐకి అప్పగించకుండా ఆదేశాలు జారీ చేయాలి. ధర్మాసనం స్పందిస్తూ ఏజీ కూడా అదే హామీ ఇచ్చారు. కమిషన్ నివేదిక ఆధారంగా పిటిషనర్ల ప్రవర్తన, ప్రతిష్టలను దెబ్బతీసేలా చర్యలు తీసుకోరాదని పేర్కొన్నది. కమిషన్ నివేదిక చట్టబద్ధతకు సంబంధించిన పిటిషన్లు తమ ముందున్నాయి. తదుపరి విచారణ వరకు దాని ఆధారంగా పిటిషనర్లపైన ఎలాంటి చర్యలు చేపట్టరాదని ఆదేశించింది. ఇతర నివేదికల ఆధారంగా సిబిఐ విచారణ కొనసాగిస్తుందని, ప్రభుత్వం కౌంటర్లు దాఖలు చేశాక పిటిషన్లపైన తేల్చేస్తామంటూ విచారణ వాయిదా వేసింది. ఇప్పుడు చాలామంది ఇప్పుడు నమస్తే తెలంగాణ వాళ్ళు వీళ్ళు ఏమంటారంటే పెద్ద రిలీఫ్ అంటారు. ఏం రిలీఫ్? కమిషన్, ఘోష్ కమిషన్ రిపోర్ట్ గదే, ఎన్డీఎస్ఏ గదే, క్యాగ్ రిపోర్ట్ గదే. ఘోష్ కమిషన్ రిపోర్ట్ మీద మీరు విచారణ ఆపండి అని అన్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉండనే ఉండే, దాని మీద వేస్తామని వాళ్ళు అన్నారు. ఇక మీకు రిలీఫ్ ఎక్కడిది? ఏమైనా కోర్టు ఏమైనా సిబిఐ ఎంక్వైరీ తక్షణం ఆపేయండి అని చెప్పిందా? లేకపోతే ఎక్కడ ఇన్వెస్టిగేషన్ ఆపమని చెప్పిందా? వీళ్ళ బాధ ఏంటంటే వీళ్ళు ఎంత డిఫెన్స్లో ఉన్నారన్నది మనకి ఈ పరిణామం అర్థం చేస్తున్నది. మమ్మల్ని దయచేసి ప్లీజ్ మమ్మల్ని అరెస్ట్ చేయకండి, మా మీద చర్యలు తీసుకోకండి, మీ కాలు మొక్తం అనే కాడికి వచ్చిన పరిస్థితి. అంతే కదా? మీరు ఏ తప్పు చేయనప్పుడు మీ మీద చర్యలు ఎందుకు ఉంటాయి? ఏ రకంగా చర్యలు ఉంటాయి చెప్పండి? పోనీ మీరేమైనా సామాన్య ప్రజలా, లేకపోతే ఇంట్లో నుంచి గుంజుకు రావడానికి రోడ్ల మీద నుంచి ఎత్తుకపోవడానికి కాదు కదా. ఒక ఆయన ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి, మీరు మాజీ మంత్రి, 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. అంత ఈజీగా అరెస్ట్ చేయరు కదా, ఏదో సామాన్య ప్రజల్ని దొంగ కేసులు పెట్టి ఇంకోటి పెట్టి ఎత్తుకపోయినట్టుగా. క్యాగ్ రిపోర్ట్, ఎన్డీఎస్ఏ రిపోర్ట్, స్టేట్ విజిలెన్స్ రిపోర్ట్, పీసీ ఘోష్ రిపోర్ట్, 4 రిపోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఘోష్ కమిషన్ రిపోర్ట్ మీద విచారణ వద్దు అని అడుగుతున్నారు, దాని మీద చర్యలు తీసుకోవద్దని అంటున్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉంది కదా, ఇంకా రేపు మళ్ళీ వేస్తారేమో. మళ్ళీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మీద కూడా మా మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా సిబిఐని ఆదేశించండి అని మళ్ళీ సుప్రీంకోర్టు దాకా పోతారేమో. ఎంత ఘోరం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా డిలే చేసింది. వీళ్ళు కూడా ఆనాడే వచ్చిన క్యాగ్ రిపోర్ట్ మీదనో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మీదనో సిబిఐకి ఇచ్చుంటే ఈ పాటికి 1.5 year సమయం ఆదా అయ్యేది. ఈ పాటికి కేసు ఒక కొలిక్కి వచ్చేదేమో.